హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ సంబంధించినవి చాలా వీడియోస్ చేస్తున్నాం. అయితే ఒక్కసారిగా అంటే సినిమాలు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ బిగ్ బాస్ కూడా చేస్తున్నాం. అయితే ఇవాళ ఒక సినీ ప్రముఖులకు సంబంధించి ఆయన సినీ ఇండస్ట్రీలో సినీ ప్రస్థానం మొదలై రేపు ఆగస్టు 30వ తేదీకి సరిగ్గా 50 వసంతాలు అంటే 5 దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆ లెజెండరీ పర్సన్, ఆ గొప్ప నటుడు ఎవరు అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఛానల్ తరఫున ఆయన ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు. ఆయన ఎవరో కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసత్వం పుచ్చుకున్న నటసింహ యువరత్న నందమూరి బాలకృష్ణ గారు. ఎస్, మన బాలయ్య గారు సరిగ్గా 1974 ఆగస్టు 30న తాతమ్మ కళ సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. అది కూడా తండ్రి గారి దర్శకత్వంలోనే, తండ్రి గారి బ్యానర్లోనే, సొంత బ్యానర్లోనే. అది కూడా మహానటుడు ఎన్టీఆర్ గారు ఆయనకి తిలకం దిద్ది కూడా మేకప్ వేశారట. సో బాలయ్య బాబు గారు కూడా చాలా సందర్భాల్లో మనకు చెప్పారు, ఆయన కొడుకుల్లో ఒకడిని, ఆయన కోట్లాది అభిమానుల్లో నేను ఒకడిని, ఆయన అభిమానుల్లో ఉంటే ఖచ్చితంగా పిచ్చగా అభిమానించే వ్యక్తుల్లో నేను ముందు వరుసలో ఉంటానని చెప్పి ఎప్పుడూ చెప్పుకొచ్చారు. సో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అదే ఎథిక్స్, అదే నిబద్ధత, అదే పంక్చువాలిటీ అన్నీ సేమ్ ఫాదర్ ఎలాగైతే ఫాలో అయ్యేవారో అదే ఫాలో అవుతారు. ఈవెన్ బాలయ్య గారు కూడా ఎంత బోలాశంకరుడు అంటే తండ్రి గారు ఏదైతే తనకి సూచించారో ఒక గురువుగా, ఒక గైడ్గా, ఒక ఫాదర్గా, ఒక డైరెక్టర్గా ఎట్లా అయితే సజెస్ట్ చేశారో అదే ఫార్ములాని, అవే రూల్స్ని, అదే రెగ్యులేషన్స్ని ఇప్పటికీ ఫాలో చేస్తున్నారు ద వన్ అండ్ ఓన్లీ మన బాలయ్య. సో 50 ఏళ్ళు ప్రస్తుతానికి ఇట్టే గడిచిపోయిందని అనిపిస్తుంది. ఇప్పటికే 108 సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. 108 సినిమా త్వరలో బాబీ గారి సినిమా రిలీజ్ కాబోతుంది. మన ఛానల్ తరఫున నందమూరి బాలకృష్ణ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అయితే బాలయ్య గారి ప్రస్థానం అసలు ముందంతా రకరకాల హడ్డిల్స్ వచ్చినా కూడా, ఎంత క్రేజ్ ఉన్నా కూడా, మాస్ ఫాలోయింగ్ బేభత్సం ఉన్నా 60 పదులు దాటిన తర్వాత, 60వ పడిలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయి ఇమేజ్ ఇంకెవరికైనా వచ్చిందా అంటే దెర్ ఇస్ నో డౌట్ బాలయ్య బాబుకి ఒక్కరికి. ఇండియన్ స్క్రీన్ మీద 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ రేంజ్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే ద బాలయ్య ఒక్కరే. మీరు ఒక్కసారి కావాలంటే సెట్ చేసుకోవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్గా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జై బాలయ్య నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. దట్ ఈజ్ మన బాలయ్య. అంటే ఆయన ఎంత నిబద్ధతగా ఉంటారంటే ఎప్పుడూ కూడా సెట్లోకి 6 దాటి 1 నిమిషం కూడా లేట్ అవ్వలేదంట. ఇన్ని 50 ఏళ్ళలో కూడా ఎన్ని సినిమాలు చేసినా కూడా, ఎన్ని కాల్ షీట్లు, ఎన్ని షెడ్యూల్. అదొక్కటే కాదు, ఆయనకి ఒకవైపు రాజకీయాల్లో హ్యాట్రిక్ 3 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు హిందూపురం నుంచి. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా ఉండి కూడా చాలా ఫండ్స్ మొబిలైజ్ చేసి అక్కడ పేషెంట్స్కి, వాళ్ళతో పాటు వచ్చే గెస్ట్లకి అన్ని సదుపాయాలు అన్ని రకాలుగా చూసుకోవడం. ఒకవైపు చైర్మన్గా, ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు. ఇది కాకుండా సేవా దృక్పథం. బట్ ఇవి ఏవి కూడా ఆయన పబ్లిసిటీ చేసుకోడు, యాడ్లు వేసుకోడు. దట్ ఈజ్ మన బాలయ్య. సో ఈ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు బాలయ్య గారికి ఘనంగా సత్కరించే కార్యక్రమంలో ఉన్నారు. ఈ ఘన సత్కారానికి ప్రముఖులు ఎవరెవరు వస్తారా అంటే అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే స్వయాన బావ. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వస్తారా రారా అనేదే పెద్ద సస్పెన్స్. బట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాలయ్య గారికి వీరాభిమాని. ఆయన జిల్లాకి సంబంధించిన అధ్యక్షులుగా కూడా ఉండేవారట, ఫ్యాన్స్ అసోసియేషన్కి. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అని ఉంది. బట్ బాలయ్య బాబు గారు కోసం అంటే ఎవరైనా వస్తారు, ఎవరు పిలిచినా వస్తారు. ఎందుకంటే బాలయ్య బాబు అంటే అంతమందికి అంత ఇష్టం. ఒక చిన్న పిల్లాడిలాగా అందరినీ ఆదుకొని, అందరినీ సమయానికి ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి, సినిమా అంటే సినిమాల దృక్పథంతోనే చూసి, ఎప్పుడు కూడా బయట ఇంకే కాంట్రవర్సీకి పోకుండా ఎంతసేపు సినిమా, నాన్నగారి సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు, వాటి గురించే మాట్లాడతారు తప్ప
ఎప్పుడూ కూడా వేరే కాంట్రవర్సీ మాట్లాడరంట. సెట్లో ఉన్నప్పుడు కూడా ఈరోజు చిన్న చిన్న స్టేజ్ ఆర్టిస్టులే క్యారవాన్లోకి వెళ్ళిపోయి రిలాక్స్ అవుతున్న రోజుల్లో ఆయన ఈ రోజు కూడా మిగతా షూట్ అవుతున్నా ఆయన పాత్ర ఆ సీన్లో ఆయన లేకపోయినా అక్కడే ఉండి నిలబడి చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారట. అది ఎండలో అయినా వానలో అయినా అలాగే ఉంటారట. దట్ ఈజ్ బాలయ్య. ఎంత ఎదిగినా ఒదిగుండడం, ఎంత స్టార్ ఇమేజ్ వచ్చినా కూడా నేను సామాన్యుడే, నాన్నగారి కంటే నేను ఇప్పుడు గొప్ప కాదు, ఆయన దాంట్లో 10% నేను చేసిన నేను మంచి నటుడిని అవుతానని ఎప్పుడూ చెప్పుకుంటుంటారు. అంత గొప్ప నటుడు నందమూరి నటసింహం యువరత్నం బాలయ్య గారు. బాలయ్య గారు ఈ ఆగస్టు 30కి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి సరిగ్గా 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మన ఛానల్ తరపున, ఇండస్ట్రీ తరపున ఆయనకి మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాయ్.